గవర్నర్ మీకు కేసీఆర్ చాలా అనుబంధం. ఇలా కేటీఆర్ గారు చాలా మాటలు మాట్లాడారు. సో మా నాయన నిజంగానే మొనగాడు మొగోడు, అందుకే తెలంగాణ తెచ్చిండు. రేవంత్ రెడ్డికి నోరు విప్తే బూతులు తప్ప ఇంకేం వస్తలేవు, పొరగాళ్ళు ఖరాబ్ అయ్యేటట్టు టీవీలో ముఖ్యమంత్రి మాటలు వింటారని అంటున్నారు. ఏం చెప్తారు? వీళ్ళ అహంకారము జర తగ్గించుకోమంది కేటీఆర్కి. రెండవది, ఒక ముఖ్యమంత్రికి తోలు తీస్తా, తోలు తీసే ముందుగా వీళ్ళ కుటుంబ సభ్యుల తోలు తీయాలి. ఎందుకంటే బిడ్డ తోలు తీయాలి, కొడుకుది, తర్వాత హరీష్ రావుది, అల్లుంది, అందరికంటే ఎక్కువ సంతోష్ది. తోలు తీస్తా, 2 సంవత్సరాల తర్వాత వచ్చిన నా తడాకా చూపెడతా అని మొన్న ప్రెస్లో మాట్లాడాను. కేటీఆర్ హరీష్ రావు ఆయనని ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నావు, మాకు చేత అవుతలేదు రేవంత్ రెడ్డిని తట్టుకోవడానికి, ఒకసారి వస్తే కొంత కార్యకర్తలకు బూస్టప్ వస్తుందని పట్టుకొచ్చారు. ఆడ ఎవరో ఇద్దరు కలిసి నీవే రావాలి, నీవే ముఖ్యమంత్రి కావాలి. నేను మొన్న అన్న ఎక్కడ మన ఫామ్ హౌస్కి ఎంచి రోడ్ నెంబర్ 14 వరకు ఎంతమంది కలిసిరు, ఎంతమంది కార్లు ఆపిర్రు, ఎంతమంది ముఖ్యమంత్రి కావాలి అనేది తేలిపోతుంది ఆ కెమెరాలన్నీ చెక్ చేస్తే. వాళ్ళు ఒక హైప్ చేయడానికి. ఇలా కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలంగాణ ఎక్కడికెంచి వచ్చేది? కాంగ్రెస్ పార్టీ లేకపోతే వీళ్ళ నాయన ముఖ్యమంత్రి ఎక్కడికెంచి అయ్యేటోడు? కాంగ్రెస్ పార్టీ లేకపోతే నా షాడో ముఖ్యమంత్రి ఎక్కడికెంచి అయ్యేటోడు? ఇలా కాంగ్రెస్ పార్టీని భూస్థాపం చేస్తాం, రకరకాలుగా అహంకారమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇలా వాళ్ళకి దురదృష్టం ఏంటంటే, వాళ్ళకి అదృష్టం ఏంటంటే పీజీఆర్ అటువంటి నాయకుడు లేడు. లేకుంటే పీజీఆర్ ఉంటే వీళ్ళకి ఇది నడవకపోతుండే.